హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి 01 ఆఫ్ 2019 సంబంధించినటువంటి 2 స్టేజ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి డేటాను డిస్కస్ చేద్దాం. నిన్న ఆల్రెడీ మనకు రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు 2 స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేటటువంటి డిస్కషన్ తీసుకురావడం జరిగింది కదా. సో దానికి సంబంధించినటువంటి 2018లో వచ్చినటువంటి నోటిఫికేషన్ అండ్ అదేవిధంగా ప్రజెంట్ మనం రాయబోయేటటువంటి 2019 నోటిఫికేషన్లో ఉన్నటువంటి తేడాలు అండ్ అదేవిధంగా 2 స్టేజెస్ సంబంధించి నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ ఈవెన్ మనకు టెండర్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి డేటాను కూడా చెక్ చేద్దాం. కాబట్టి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి, కొద్దిసేపే ఉంటుంది, చివరి వరకు చూసి ఆ తర్వాత మీరు కామెంట్ చేయండి. ఒకవేళ నేను ఈ యొక్క వీడియోలో కవర్ కానటువంటి పాయింట్ కనుక మీరు అడిగితే డెఫినెట్గా నేను మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఫస్ట్ మనకు వచ్చినటువంటి డేటాను చెక్ చేద్దాం. 2018 అండ్ అదేవిధంగా 2019 నోటిఫికేషన్స్ అనేవి మనకు ఆల్రెడీ మన యొక్క ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్లో అందుబాటులోనే. సో మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇది ఆర్ఆర్సీ 2019 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండ్ అదేవిధంగా ఇది 2018లో వచ్చినటువంటి గ్రూప్ డి యొక్క నోటిఫికేషన్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్. సో ఇక్కడ చూడండి, దేర్ షెల్ బి ఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సిబిటీస్ అని మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది నిన్న వీడియో పెట్టిన తర్వాత ఏమని మెన్షన్ చేశారంటే, సార్ ఒక సిబిటీ ప్లస్ ఒక పీఈటీ మొత్తం కలిపితే మనకు 2 స్టేజెస్ వస్తాయి కదా అని అన్నారు. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే మనకి ఇక్కడ లాస్ట్ టైం జరిగినటువంటి రిక్రూట్మెంట్లో సింగిల్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నారు, కానీ 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ అయితే ఎక్కడ అనలేదు లాస్ట్ టైం. ఓకేనా. పోనీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే లాస్ట్ టైం పీఈటీ జరగకూడదు, కానీ పీఈటీ జరిగింది కదా లాస్ట్ టైం. అట్లాంటప్పుడు మనం సింగిల్ స్టేజ్ అని ఎట్లా అంటాం అనకూడదు. అంటే మీకు తెలియకుండానే మీరు రాంగ్ స్టేట్మెంట్స్ అనేవి పాస్ చేస్తున్నారు. ఓకేనా. సో కామెంట్ సెక్షన్లో మళ్ళీ దాన్ని చాలామంది కూడా సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఈ యొక్క వీడియోని తీసుకురావడం జరిగింది, మీకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సిబిటీ క్యాండిడేట్స్ క్వాలిఫై ఇన్ ద సిబిటీ షెల్ హ్యావ్ టు అండర్గో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ. ఓకేనా. సిబిటీలో వచ్చినటువంటి మార్క్స్ని బట్టి ఇక్కడ మనకి డేటా ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ 2018లో జరిగినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి డేటా. మరి 2019ది చూద్దాం, సేమ్ ఇదే పాయింట్. 2019 ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్. ద ఎగ్జామ్ షెల్ బి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇక్కడ ఏమని ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, రైల్వే అడ్మినిస్ట్రేషన్ రిజర్వ్స్ ద రైట్ టు కండక్ట్ ద సిబిటీ ఇన్ ఐదర్ సింగిల్ స్టేజ్ ఆర్ మల్టీ స్టేజ్ మోడ్. సో ఇదే పాయింట్ ఇక్కడ లేదు, ఈ పాయింట్ ఇక్కడ లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది. ఓకేనా, మల్టీ స్టేజ్ మోడ్. అందుకనే ప్రజెంట్ రైల్వే 2 స్టేజెస్ అని ప్లాన్ చేస్తుంది. సో సేమ్ ఇక్కడ మనకు ఒకవేళ ప్రజెంట్ డిస్కషన్ 2 స్టేజ్ కాబట్టి 2 స్టేజ్, సిబిటీలో వచ్చినప్పుడు మార్క్స్ని బట్టి పీఈటీ ఉంటుంది. అప్పుడు మనం ఏమనాలి, మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ అయితే 3 స్టేజెస్ అనాలి. సో 3 స్టేజెస్ అన్నారు కదా, సిబిటీనే మనం ఇక్కడ స్టేజ్ లెక్క కన్సిడర్ చేస్తాం, రిమైనింగ్ అనేది యాజ్ స్టేజ్గా వచ్చేస్తూనే ఉంటుంది. అట్లాంటి ఎన్టీపీసీ 3 స్టేజెస్ అనాలి కదా, సిబిటీ 1, సిబిటీ 2, సిబిఏటీ లేదా స్కిల్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి 3 స్టేజెస్ అనం కదా, సిబిటీనే మేజర్గా స్టేజ్ అని మనం ఇక్కడ రెగ్యులర్గా మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి సిబిటీ మీన్స్ స్టేజ్ మీన్స్ సిబిటీకి మనం కన్సిడర్ చేయాలి. సో ఇదొకటిగా చాలా డేటా ఉంది, అసలు ఎందుకు దీన్ని మనం సిబిటీస్ అని ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నాం అనేది కూడా చూద్దాం. అండ్ ద మెయిన్ పాయింట్ ఈస్ సెకండ్ స్టేజ్ సిబిటీ. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆర్ఆర్సీ 01 ఆఫ్ 2019 పేజ్ నెంబర్ 20లో మనకి ఇక్కడ థర్డ్ పేరాలో క్లియర్గా ఇవ్వడం జరిగింది, వేర్ ఏ సెకండ్ స్టేజ్ సిబిటీ ఈజ్ డీమ్డ్ నెసెసరీ అండ్ హెల్డ్. ద రైల్వే అడ్మినిస్ట్రేషన్ రిజర్వ్స్ ద రైట్ టు ట్రీట్ ద ఫస్ట్ స్టేజ్ సిబిటీ యాజ్ ఏ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ ఏ రీజనబుల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ద సెకండ్ స్టేజ్. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చింది చూడండి ఫ్రెండ్స్, మీరే చూడండి. సరే, నాకంటే పెద్దగా ఇంగ్లీష్ రాదనుకోండి, మీకైతే వచ్చు కదా, సో మీరే చూడండి, సెకండ్ స్టేజ్ సిబిటీ. ఓకేనా. సో నేను ఏదో ఎడిటింగ్ చేసినా కూడా అనుకుంటే మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ ఉంది, లేదు నేను భోపాల్ నమ్ముతా అంటే భోపాల్ చూడండి, కలకత్తా అంటే కలకత్తా చూడండి, పాట్నా అంటే పాట్నా చూడండి. ఓపెన్ చేయండి, డైరెక్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ఓపెన్ చేయండి, ఇంగ్లీష్ వర్షన్లో ఉంటుంది, పేజ్ నెంబర్ 20లో డైరెక్ట్ ఇక్కడ సెకండ్ స్టేజ్ సిబిటీ. ఓకేనా. సో దిస్ ఈజ్ ద పాయింట్. ఈ పాయింట్ని బట్టే నిన్న మనకు మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా మనం 2020లోనే దీని గురించి డిస్కషన్ చేసుకున్నాం. అప్పుడు కూడా క్యాండిడేట్స్ ఏమన్నారంటే, ఇట్లాంటివి చెప్పి మమ్మల్ని భయపెడుతున్నారు ఎందుకని. బ్యాక్గ్రౌండ్ ఇదే డిస్కషన్ అవుతుంది కాబట్టనే దీని గురించి మేము ఇక్కడ మీకు ముందుగానే ఇంటిమేషన్ చేయడం జరుగుతుంది. బికాస్ యు ఆర్ మెంటల్లీ ప్రిపేరింగ్, మీరు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి దెన్ సింగిల్ స్టేజ్ కాదు 2 స్టేజ్ అన్నా కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిపేర్ అవుతారు. ఓకేనా. సో దిస్ ఈజ్ సెకండ్ స్టేజ్ సిబిటీ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి డైరెక్ట్ పాయింట్. ఓకేనా. సో సేమ్ సిలబస్ ఉంటుంది, సిలబస్లో అయితే ఏం చేంజెస్ అయితే ఏం లేవు, సేమ్ సిలబస్ ఉంటుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం టెండర్ డాక్యుమెంట్లోకి వెళ్దాం.
సో దిస్ ఈజ్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ IREPS, ఇండియన్ రైల్వే సీ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్. దీనిలోకి వెళ్తే మనకు డైరెక్ట్గా లాస్ట్ టైం చాలాసార్లు చూపించడం జరిగింది టెండర్ ప్రాసెస్లోనే ఎట్లా దీన్ని చెక్ చేసుకోవాలి ఏంది అని. సో RRB భోపాల్ నుంచి మనకి ఒక టెండర్ ECA సంబంధించి వర్కౌట్ చేస్తున్నారు. RRB భోపాల్ సంబంధించి ఎంగేజింగ్ ఎగ్జామ్ కనెక్టింగ్ ఏజెన్సీ టు కండక్ట్ మల్టిపుల్ స్టేజెస్ సంబంధించి ఇక్కడ మనకు పాయింట్అవుట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ యొక్క బటన్. సో దీన్ని క్లిక్ చేస్తే టోటల్గా మనకు డేటా అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. అండ్ హియర్ ఈజ్ ద టెండర్ డాక్యుమెంట్. ఇక్కడ కనిపిస్తుంది కదా టెండర్ డాక్యుమెంట్. క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్గా మన యొక్క టెండర్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈజ్ అఫీషియల్, ఇప్పుడు మీ ముందరనే డౌన్లోడ్ చేసింది ఇది, ఓకేనా. సో దిస్ ఈజ్ ద అఫీషియల్ టెండర్ ఫ్రెండ్స్. సో ఈ యొక్క టెండర్ డాక్యుమెంట్ని కూడా మీరు డైరెక్ట్గా ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీని కిందకి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ యొక్క టోటల్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి పాయింట్స్ మనకు కావాల్సింది ఏంటి, స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫాలోడ్ బై RRBs. సో ఇక్కడ మనకు పార్ట్ 2లో 2.5 యొక్క డేటా ఇవ్వడం జరిగింది. ఎందుకు నేను ఇట్లా పాయింట్అవుట్ చేస్తున్నానంటే మీరు ఏదైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో ఆ కన్ఫ్యూజన్ని క్లారిటీ చేయడానికి, ఓకేనా. మనం డైరెక్ట్ ఇప్పుడు 2.5కి వెళ్ళిపోదాం. ఇది 1.6 అండ్ ఓకే దిస్ ఈజ్ 2.3 అండ్ 2.4 అండ్ 2.5. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫాలోడ్ బై RRBs. సో ఈ డేటా డైరెక్ట్ మనకు ECAతో లింకప్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇష్యూ ఆఫ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అండ్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫ్రమ్ ద క్యాండిడేట్. సో క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవాలి. సో CBT 1 ఉంటుంది, తర్వాత సెకండ్ స్టేజ్ CBT ఉంటుంది ఇఫ్ రిక్వైర్డ్, ఓకేనా. ఇఫ్ రిక్వైర్డ్ సెకండ్ స్టేజ్ CBT ఉంటుంది, ఓకేనా. సో సెకండ్ స్టేజ్ CBT అనేది ఇఫ్ రిక్వైర్డ్. సో ప్రజెంట్ ఈ మిగిలినటువంటి పాయింట్స్ ఏ కూడా మనకు సంబంధం లేదు, కానీ ఈ సెకండ్ పాయింట్ మాత్రం ప్రజెంట్ ఆలోచిస్తున్నారు, ఓకేనా. సో దిస్ ఈజ్ ద డేటా. సో కావాలంటే ఈ యొక్క ఎగ్జామ్ కూడా రైల్వే కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది, ప్రజెంట్ అయితే ప్లాన్ చేస్తుంది. ఓకే, ఇప్పటి వరకు మనకు నోటిఫికేషన్లో ఉన్నటువంటి డేటా అండ్ అదేవిధంగా టెండర్ డాక్యుమెంట్లో కూడా ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి. అదంతా కూడా మనకు అన్నెసెసరీ, బికాస్ మనకు డైరెక్ట్ పాయింట్స్ ఇది కనిపిస్తున్నాయి కాబట్టి రిమైనింగ్ కూడా అవసరం లేదు. సో అసలు ఎందుకు ఈ యొక్క CBT 2 పెట్టాలనుకుంటున్నారంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని తగ్గించడానికి. 2018 నోటిఫికేషన్ సంబంధించి ఈ రోజు మటుకు కూడా ఇంకా సెలక్షన్ ప్రాసెస్ పూర్తి అవ్వలేదు. ఈ యొక్క పాయింట్ని పట్టుకునే రైల్వే ఏం చేస్తుంది అంటే ఇట్లా కొన్ని సంవత్సరాల పాటు సెలక్షన్ ప్రాసెస్ జరిపితే నెక్స్ట్ వచ్చేటటువంటి నోటిఫికేషన్స్కి ఇబ్బంది ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో డైరెక్ట్గా వెళ్ళి సెకండ్ స్టేజ్ పెట్టేస్తే మనకు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ తగ్గిపోతారు, ఓకేనా. సో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ తగ్గిపోతారు కాబట్టి ఆటోమేటిక్గా మనకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తక్కువ ఉంటారు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం. అండ్ అదేవిధంగా NRA సీట్ కూడా మన ముందర వచ్చింది కదా. సో NRA సీట్ కూడా ఒక ప్రాక్టీస్ టెస్ట్ లెక్క ఉంటుంది, ఓకేనా. 1 కోటి మందికి ఎగ్జామ్ పెడితే వాళ్ళు కూడా ఒక ఐడియా ఉంటుంది అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా CBT 1 అనేది డిస్కషన్లోకి రావడం జరిగింది. సో CBT 1 CBT 2 అంతకుముందు మనకు ఓన్లీ CBT ఉండేది, కాకపోతే ఇప్పుడు మనకు ఒకటి NRA CET తోటి సెకండ్ వచ్చేసి RRC తోటి పెట్టాలన్నా అనేటటువంటి డిస్కషన్ నడుస్తుంది. సో మనం మాత్రం ఎగైనెస్ట్ CBT 2కి అయితే మన ఛానల్ ఎగైనెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఏమనుకుంటున్నారంటే మన ఛానల్ సపోర్ట్ చేస్తుందని, కానీ మన ఛానల్ ఎగైనెస్టే, CBT 2కి ఎగైనెస్ట్ మీకు ఇన్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే CBT 2 అనేది మనకు చాలా టైం డిలే అవుతుంది. మీకు చూస్తూనే ఉన్నారు, ఎప్పుడో డిసెంబర్లో స్టార్ట్ అయింది NTPC CBT 1, ఈ రోజు కూడా రిజల్ట్ లేవు. సో సేమ్ ప్రాసెస్. సో సేమ్ అట్లనే NTPC CBT 2కి ఇంకా ఏ డేటా లేదు, రిజల్ట్స్ రాలేదు కాబట్టి CBT 2 సైలెంట్గా ఉంది. CBT 2 ఎగ్జామ్ అయిపోయి దాని రిజల్ట్స్ వచ్చి ఆ తర్వాత CBAT కానీ స్కిల్ టెస్ట్ కానీ ఆ యొక్క ప్రాసెస్ అయిపోయిన తర్వాత DV అయిపోయిన తర్వాత పోస్టింగ్ కానీ ట్రైనింగ్ కానీ టోటల్ ప్రాసెస్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది కదా. సో అట్లనే మనకి ఒక గ్రూప్ D కూడా ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనందరం కూడా CBT 2కి ఎగెనిస్ట్గా ఉండాలి. కాబట్టి ప్రజెంట్ అయితే ప్లాన్స్ అవుతున్నాయి మనకు, మెయిన్గా రైల్వే RRCBలో మనకైతే ప్లాన్స్ అవుతున్నాయి కాబట్టి దానికి ఎగెనిస్ట్గా మనం ఉండాలి. ఒకే ఒక CBT తోటి మనకు సెలక్షన్ ప్రాసెస్ అయ్యేటట్టు చేయాలి. అందుకని నేను మీకు ఒక పాయింట్అవుట్ చేస్తుంది, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చినటువంటి మేజర్ డేటా. సెకండ్ స్టేజ్ అనేటటువంటి పాయింట్ అనేది మనకు నోటిఫికేషన్లో ముందే ప్లాన్ చేసి మెన్షన్ చేసి ఇప్పుడు దాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. NRA CET తోటి CBT 1 అయితే ప్లాన్ చేస్తున్నారు, ఓకేనా. సో దాన్ని మాత్రం NRA CET కాకుండా మన యొక్క గ్రూప్ D ఏదైతే ఓల్డ్ ప్రాసెస్ ఉందో సేమ్ ప్రాసెస్ ద్వారా జరగాలని మనందరం ఫైట్ చేయాలి. ప్రజెంట్ అయితే ఆన్ పేపర్ పైన ఉంది కాబట్టి దెన్ మనం కొద్దిగా కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది, ఓకేనా. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ అనేది రైల్వే స్పెషల్గా కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి బుక్స్ అని ఇవ్వడం జరిగింది. ఆ యొక్క బుక్స్ అని కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లోని ఫస్ట్ లింక్ నుంచి మీరు డైరెక్ట్గా గ్యాదర్ చేసుకోవచ్చు. NTPC CBT 1 యొక్క క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా గతంలో జరిగినటువంటి లాస్ట్ 30 years సంబంధించినటువంటి టోటల్ డేటా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. బేసిక్ థియరీ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. అండ్ అదేవిధంగా మోడల్ క్వశ్చన్స్ అన్ని కూడా మనకి యాప్లో అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా గ్యాదర్ చేసుకోవచ్చు, ఓకేనా. సో వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ నుంచి వీటన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.